ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నెహెమ్యా అనబడినటువంటి ఈ వ్యక్తి రాజు ఎదుట ఎప్పుడు కూడా విచారముగా ఉండలేదు. 2వ అధ్యాయము 1వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అంటే ఈ నెహెమ్యా వ్యాకులముగా ఉండేటువంటి వ్యక్తి కాదు. అర్తహషస్త అనబడినటువంటి ఈ రాజు నెహెమ్యాను ఎప్పుడు గమనించినా కూడా అతడు సంతోషముగా ఉండేవాడు. అయితే అతని ముఖము ఇప్పుడు విచారముతో నిండిపోయి ఉన్నది. ఎందుకొరకు ఈ నెహెమ్యా విచారముతో ఉన్నాడు అంటే తన గురించో లేకపోతే తన కుటుంబం గురించో కాదు, కానీ యెరూషలేము అలాంటి దుస్థితిలో ఉన్నందుకు ఈ నెహెమ్యా విచారపడుచు ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, ఈ రోజున సంఘములో ఉన్నవారు ఎవరైతే దేవునికి దూరమైపోవచ్చు ఉన్నారో, లేకపోతే ఆత్మీయ దుస్థితిలో ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తము విచారపడి ప్రార్థించేటువంటి వారి కొరకు నా దేవుడు చూస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 2వ వచనములో మనము గమనించినప్పుడు అర్తహషస్త అనబడినటువంటి రాజు ఈ నెహెమ్యాను అడుగుచూ ఉన్నాడు, నీ ముఖము విచారముగా ఉన్నదేంటి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని రాజు నెహెమ్యాతో చెప్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పగానే నెహెమ్యా ముందు భయపడ్డాడండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక రాజు యొక్క అభిప్రాయాలను కలవరపరచడం అనేది ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనటువంటి విషయం. కాబట్టి నెహెమ్యా ముందు భయపడ్డాడు. ఈ పుస్తకాన్ని రాసింది నెహెమ్యానే, కానీ నేను భయపడ్డాను అనేది యథార్థంగా అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ మాటలో కూడా నెహెమ్యా యొక్క యథార్థత మనకు కనబడుచు ఉన్నదండి. మన జీవితాల నుండి భయము అనేది ఏదైతే ఉందో దానిని మనము పూర్తిగా తొలగించలేమో. ఒకందుకు ఈ భయము మంచిదే అన్నాడండి ఒక భక్తుడు. ఎందుకొరకంటే మనలను ధైర్యపరిచేటువంటి దేవుని యొద్దకు ఆ భయం మనలను నడిపిస్తుంది, కాబట్టి అది మంచిదే అన్నాడు. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు బైబిల్లో అపోస్తుడైనటువంటి పౌలు కూడా భయపడినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన 2వ పత్రికలో 7వ అధ్యాయము 5వ వచనములో ఆ విషయాలు తెలియచేయుచు ఉన్నాడు. ఆ వచనాన్ని మీ కొరకు నేను చదువుతాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెనో. వెలుపట పోరాటములు ఉన్నాయి, లోపటేమో భయములు ఉండెను అని అపోస్తులుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. కానీ అతడు భయపడి దేవునికి వ్యతిరేకంగా ఏమీ కూడా చేయలేదండి. నీ ఒక ప్రమాదకరమైనటువంటి ప్రదేశములో జీవిస్తూ ఉంటే, అనగా నీ చుట్టూ ఉన్నటువంటి వారు అన్యులై ఉన్నప్పుడు, వారు ఒకవేళ నిన్ను ఒంటరిని చేసినప్పుడు నీవు వారికి భయపడి దేవునికి అయిష్టమైనటువంటి కార్యము చేయకూడదు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక్కడ నెహెమ్యా భయపడ్డాడు, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము ఆయన చేయలేదండి. సాధారణంగా భయము అనేది విశ్వాసానికి విరుద్ధమైనది. మనము భయపడి ఏదైనా చేస్తే మనము అవిశ్వాసముతో చేస్తున్నట్లే అనే విషయాన్ని గ్రహించాలి. అయితే మనము గ్రహించాల్సింది ఏమిటంటే దేవుడు మన కొరకు చింతించుచు ఉన్నాడు, అంటే మన కొరకు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ నెహెమ్యా భయపడినప్పటికీ రాజుతో ఏమన్నాడు అంటే, నా పితరుల సమాధులు ఉండేటువంటి పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో ఈ నెహెమ్యా చెప్తూ ఉన్నాడు. అయితే అప్పుడు రాజు నీకేం కావాలి అని అడిగినప్పుడు నెహెమ్యా తన మనస్సులో చిన్న ప్రార్థన చేశాడండి. అది 1 సెకండ్ కూడా చేశాడో లేదో మనకు తెలియదు, కానీ ఈ రాజుతో మాట్లాడడానికి ముందు తన మనస్సులో చిన్న ప్రార్థన చేసుకున్నాడు. అది ఏమై ఉంటుందంటే, ప్రభువా, నేను రాజుతో మాట్లాడబోచు ఉన్నాను, ఇక ఆ తర్వాత నీవే చూసుకో అన్నట్లుగా ఈ నెహెమ్యా తన మనస్సులో ప్రార్థించాడు. ప్రభునందు ఆత్మీయులరా, అంటే నెహెమ్యా అంతగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తనకు సమయం ఉన్నప్పుడేమో గదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉపవసించి ఆయన ప్రార్థన చేశాడు.
ఇక ప్రార్థన చేయడానికి సమయం లేనప్పుడు తన మనస్సులో నుండి దేవునితో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, ఇలాంటి అనుభవాన్ని కలిగి నీవు జీవించగలుగుచూ ఉన్నావా? అంటే మనసులో నుండి దేవునికి చెప్పుకుంటారు ఆపద వచ్చినప్పుడు చాలామంది. కానీ నెహెమ్యా వలె కొన్ని దినములు దేవునితో ప్రార్థనలో గడపగలిగినటువంటి, లేదా దేవునితో సహవాసం చేయగలిగినటువంటి ఆ అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ నెహెమ్యా ప్రార్థించిన తర్వాత రాజుతో ఏం చెప్తున్నాడు అంటే, మీ సముఖమందు నేను దయ పొందిన ఎడల ఆ పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుము అని నెహెమ్యా రాజుతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడు అంటే, సరే నువ్వు వెళ్ళవచ్చును, కానీ మరలా ఎప్పుడు తిరిగి వస్తావు అని ఈ రాజు నెహెమ్యాను అడిగినప్పుడు, నేను ఇన్ని దినాల్లో తిరిగి వస్తాను అని నెహెమ్యా రాజునకు సమాధానం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత నెహెమ్యా యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయినట్లుగా 2వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనము వరకు ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఇక నెహెమ్యా యెరూషలేమునకు వచ్చిన తరువాత 3 దినములు అతడు ఒంటరిగా ఉండెను అని వ్రాయబడింది. దీని అర్థం ఏమిటంటే, బహుశా అతడు ఉపవసించి ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుచు ఉన్నాడేమో. 2వ అధ్యాయము 11వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే అతడు రాత్రి అందు లేచి కొందరిని తీసుకుని ఆ పట్టణపు ప్రాకారాలు కూల్చబడినవి ఏవైతే ఉన్నాయో వాటిని చూడడానికి వెళ్ళాడండి. అంటే చాలామంది ఉన్నారు, కానీ కొందరినే ఎందుకొరకు ఆయన తీసుకువెళ్ళాడు అంటే, భారము కలిగిన వారు కొంతమంది ఉన్నారు, భారము లేనివారు మరికొంతమంది ఉన్నారు. అందుకొరకే నెహెమ్యా ఏం చేశాడు అంటే, భారము కలిగినటువంటి కొంతమందిని తన వెంబడి తీసుకుని వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. వారితో పాటు వెళ్ళి ఆ ప్రాకారమును, ఆ గుమ్మములన్నీ కూడా ఆయన పరిశీలించాడండి. ఆ తర్వాత ఈ వార్త కొంతమంది తెలుసుకొని ఈ నెహెమ్యాను వ్యతిరేకించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితాల్లో కూడా క్రీస్తులో మనము బలముగా ముందుకు వెళుచు ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని వ్యతిరేకతలే అపవాది ద్వారా మనం పొందుకుంటాము అనే విషయాన్ని గ్రహించాలి. ప్రభునందు ఆత్మీయులరా, ఈ అపవాది ద్వారా వచ్చేటువంటి ఈ వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో వీటికి భయపడే ఈరోజు అనేక మంది క్రీస్తులో బలముగా నిలబడలేనటువంటి దుస్థితిలో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని చిత్తములో నీవు ఉన్నావు అని తెలుసుకోవడానికి ఒక విధానం ఏమిటంటే, నీవు అపవాది చేత తరచుగా ఎదురించబడతావు. ఒకవేళ అపవాది నిన్ను పట్టించుకోకపోతే నీవు దేవుని చిత్తము బయట ఉన్నావని నీవు నిశ్చయముగా నమ్మవచ్చు. నీ జీవితంలో ఒకవేళ సంఘము ద్వారా కానీ, లేదా నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా కానీ భయంకరమైనటువంటి పరిస్థితులు నీవు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, లేదా అనేకమైనటువంటి ఆటంకాలు నీవు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఒక్కటే, నీవు ప్రభువులో బలంగా ముందుకు వెళ్తున్నావు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. అయితే నెహెమ్యా ఈ గోడ కట్టేటువంటి ఈ కార్యాన్ని అతడు ఆరంభిస్తూ ఉన్నప్పుడు సన్బల్లటు, టోబియా అనబడినటువంటి వీరిద్దరూ కొంతమందితో కలిసి యూదులను హేళన చేసి వారిని తృణీకరించారండి. అంత మాత్రమే కాదు, మీరు చేసేటువంటి పనేమిటి, రాజు మీద మీరు తిరుగుబాటు చేయుదురా అని చెప్పి వారిని హేళన చేసినట్లుగా 2వ అధ్యాయము 19వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అప్పుడు నెహెమ్యా ఏమని సమాధానం ఇచ్చాడు అంటే, 2వ అధ్యాయం 20వ వచనములో, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము ఈ గోడను కట్టడానికి పూనుకొనుచు ఉన్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. నెహెమ్యా చెప్పిన మాటలు ఈ వచనములో వ్రాయబడి ఉన్నాయి. ఇక ఆ తరువాత ఈ ప్రాకారం యొక్క పనిని చాలా త్వరగా ఆరంభించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తాం. 3వ అధ్యాయములో తరచుగా ఒక మాట మనకు వినబడుతూ ఉండదండి. అదేమిటంటే, వారిని ఆనుకొని ఫలానా వారు గోడ కట్టారు, వీరిని ఆనుకొని ఫలానా వారు గోడ కట్టారు అనే మాట ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. అంటే కొద్ది కొద్ది దూరంలోనే
కొన్ని గుంపులను నెహెమ్యా అక్కడ ఉంచాడండి. వారందరూ కలిసి కట్టుగా ఏం చేస్తున్నారు అంటే ఆ ప్రాకారమును వారు కట్టుచు ఉన్నారు. మీరు చూడండి జాగ్రత్తగా, అందులో స్త్రీలు ఉన్నారు, యాజకులు కూడా ఉన్నారు అనే మాట 3వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉన్నది. అంటే ఈ గోడ కట్టేటువంటి సమయంలో అందులో అనేక రకమైనటువంటి ప్రజలు ఉన్నారు, కానీ వారందరూ కలిసి పనిచేసి సహకరించుకొని ఆ ప్రాకారములో సందు లేకుండా వారు దానిని నిర్మాణమును చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెరూషలేములో షల్లూము అనబడినటువంటి ఒక గొప్ప అధిపతి ఉన్నాడు. చివరికి అతని కుమార్తెలు కూడా ఇటుకలతో అడుసుతో పనిచేసి తమ చేతులకు వారు మట్టిని అంటించుకున్నారు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. అంటే ఇక గొప్పవారు తక్కువవారు అనేది లేదు, అందరూ కలిసి ఆ గోడ నిర్మాణ పనిలో వారు సహకరించారు. ప్రభునందు ఆత్మీయులరా, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సంఘములో ఈ రీతిగా మనమందరము ఐక్యత కలిగి ఉన్నామా? దేవుని సంఘములో కుల మత జాతి వర్గ వర్ణ భేదాలు ఏవి కూడా ఉండకూడదండి. మనమందరము కూడా దేవుని ప్రజలముగా, దేవుని కుటుంబముగా జీవించుదుము గాక. మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానంలో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.